చాలామంది స్నానం చేయడానికి చన్నీళ్లు మంచిదా, వేడి నీళ్లు మంచిదా అనేది తర్జనభజన పడుతూ ఉంటారు. ఇక వేసవికాలంలో రాత్రి వేళల్లో చాలామంది వేడి నుండి ఉపశమనం పొందడానికి చన్నీళ్ల స్నానం చేస్తారు. అసలు చన్నీటి స్నానం చేయడం మంచిదేనా? చన్నీటి స్నానం చేస్తే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి వంటి అనేక విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. రాత్రిపూట చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. చన్నీళ్ల స్నానం నిద్రను బాగా ప్రోత్సహిస్తుంది. ప్రతిరోజు చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. చన్నీళ్ల స్నానం మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని మరింత పెంచుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. చన్నీళ్ల స్నానం చేయటం వలన నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. అంతేకాదు, హృదయ స్పందన రేటు మెరుగుపడుతుంది. చన్నీళ్ల స్నానంతో రక్తపోటు తగ్గుతుంది. చన్నీళ్ల స్నానం చేస్తే చర్మరంధ్రాలు బిగుతుగా మారతాయి. శరీరం నుండి నూనె ఉత్పత్తి తగ్గుతుంది. శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండె జబ్బులు వంటి ప్రమాదాలు రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి ఎంతగానో మంచి చేస్తుంది. చన్నీటి స్నానం మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది. వేసవిలో రాత్రిపూట చన్నీళ్ల స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు శరీరం చల్లబడి హాయిగా అనిపిస్తుంది. అయితే చన్నీళ్లతో స్నానం చేయాలనుకునేవారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. రాత్రి సమయంలో చన్నీళ్లతో స్నానం చేస్తే జలుబు దగ్గు వచ్చే అవకాశముంటుంది కాబట్టి జాగ్రత్త. అంతేకాదు, రాత్రిపూట చన్నీళ్లతో తలస్నానం చేస్తే తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి చన్నీళ్లతో తల స్నానం చేయకుండా ఉంటేనే మంచిది. ఇక గుండె సమస్యలు ఉన్నవారు రాత్రిపూట చన్నీళ్లు స్నానం చేయకపోవడమే మంచిదని సలహా. ఇక ఎండాకాలంలో చన్నీళ్ల స్నానం చేయటం మంచిది అని సూచన. అయితే బాగా ఎండలో తిరిగి వచ్చి వెంటనే చన్నీళ్లతో స్నానం చేయటం మంచిది కాదు. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత చన్నీళ్ల స్నానం చెయ్యాలి.